మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సుశీరి ఆ గొంతు ఎట్లా బయటకట్లేదు మాట ఒర్రి ఒర్రి ఏం సినిమా దేవరా అంటే మామూలుగా సినిమా కాదు, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఒర్రి 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 మొత్తం గొంతులు పోయినాయి. ఒక ఫ్యాన్గా పక్కకి పెడదాం, ఒక నార్మల్ ఆడియన్స్కి చెప్పాలంటే దేవర సినిమా అనేది ఊర మాస్. ఇంతకుముందు మాసమ్మ మొగుడు అని ఉండేగా, మాసమ్మ మొగుడు కాదు, మాసమ్మ రంకు మొగుడు, అంత లెవెల్ ఉంది సినిమా మాత్రం. పిచ్చ కింద ఆ ఎలివేషన్లు, ఆ మాస్ యాక్షన్స్ ఏంది, ఎన్టీఆర్ అని నచ్చినప్పుడు మాత్రం ఓ రేంజ్ ఉంటుంది. ఇక మాస్ అంటే ఊర మాస్ ఇక మొత్తం సంవత్సరం మొత్తం రక్తంతో నిండిపోతుంది. నాకు బాగా నచ్చిన ఎలివేషన్లు అంటే మస్తు ఉన్నాయి. సముద్రంలో ఫైట్ కానీ, ఆ తిమింగలంతో ఫైట్ కానీ, ఆ క్లైమాక్స్లో 2 ట్విస్టులు ఉంటాయి పైగా. అవి మామూలు ట్విస్టులు కాదు. ట్విస్టులు అంటే నేను ఇంతవరకు ఏ సినిమా చూడలేదు. మరి ఏంది ఇట్లా ఇదేం ట్విస్టు, నెక్స్ట్ ఏం జరుగుతుంది, మరి ఎందుకు అదైంది, ఎందుకు చంపిర్రు, ఏంది కథ అనేది మాత్రం దిమాగరం అయింది. నెక్స్ట్ ఇంకెప్పుడు పార్ట్ 2 ఎప్పుడు అనిపిస్తుంది మనకు. ఆ లెవెల్ ఉంది పోయా సినిమా మాత్రం చూసే వాళ్ళకి పిచ్చి అంటే పిచ్చి నచ్చుద్ది. నార్మల్ ఆడియన్స్కి చెప్తానా, ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా. ఇక ఫ్యాన్ చెప్తారా, గల్లు ఎగిరేసి చెప్తారా, ఇది బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ సినిమా. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. వేరే మీరు కూడా వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది ఎట్టుంది సినిమా అనేది.
అవుతుంది 6 ఏళ్ళ తర్వాత పూట ఎంజాయ్ అయిపో మామూలు కూడా ఎన్టీఆర్ అంటే మన సీరియడ్ ఉందో లెక్కోవాలి మొత్తం సీట్లు ఆల్రెడీ చేద్దాం మొత్తం థియేటర్ ఫుల్ అయిపోయింది అవి మొత్తం థియేటర్ ఓకే సార్ సో 6 ఏళ్ళ తర్వాత మామూలు లేదు ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్ ఇస్తూ మామూలు లేదు అగో అయ్యో మా ఫ్రెండ్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ పంజాబు వచ్చినాం మామూలుగా అంటే మామూలు లేదు అరచకలు భద్రం దేవా మొత్తం అరాచకమే థియేటర్లో దద్దరు వెళ్ళిపోతానే పంజాబు ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ హైలైట్ రేంజ్లో ఉంది ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ ఇక సెకండ్ హాఫ్ ఉంటుంది అది ఊర మాస్ ఇప్పటికే మాస్ ఉంది మొత్తం బయటలో తప్పని మావి మాస్ అంటే మామూలు మాస్ కాదు పంజాబ్ ఏందమ్మ గంటన్నర మొత్తం రక్తం పురాణేమి గంట మాస అంటాడు మామూలు గుర్ర మాస్ భక్తులు పంజాబ్ కార్యక్రమం ఒక్కొక్కరిని అది నర్ముడు సంపూర్ణ చేసిన అందరూ ఏం లేదు మామూలుగా బయట రాదు కథ రాదు వేరే పోయినా మొత్తం మామూలు లేదు ఇచ్చి పడేసింది నేను మామూలు పంజాబీ రేంజ్ ఉందంటే రాదు నమస్తే రాదు అదేనా ఎట్లుంది పంజాబ్ మా వాళ్ళు అంటారు కావయ్యా నువ్వేం తినావు ఇంటర్వ్యూలో అంటే ఆల్రెడీ లోపల పెట్టింది ఫుల్ మిల్స్ ఇంకేం తింటాం ఇంటర్వ్యూ లోపల మొత్తం ఇచ్చి పడేసి ఇంటర్వ్యూ వెళ్తారా కూర్చోడు వాడి ఏడ కూర్చున్నాం ఎట్లా ఉడతాం అర్థం అయితే లేదు మామూలు చెక్కిపోతాయి ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చి పడేసిన మామూలు కాదు రక్తపాతం మొత్తం జలపాతం నై అంటే బాగా సముద్రంలో జలపాతం సముద్రం జలపాతంలో రక్తపాతం సృష్టించిన ఎన్టీఆర్ దేవరా ఇంకా మామూలు కాదు బ్రో అనిపించింది అందరా ఫస్ట్ హాఫ్ పిక్చర్ ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా వేరే ఉంటుంది కదా అంటే ఇగో ఇట్లా మెల్లే లేపుకుపోయి కలాస్ ఇచ్చి పడేస్తాను ఎంట్రీ హైలైట్ ఉంది కదా ఎన్టీఆర్ అనే టైటిల్ కత్తులతోనే మొత్తం నేను టైటిల్ ప్రకాష్ గారికి దండం పెట్టాలి మామూలు మాస్ తీయాలి మనకి ఇసంటే మాస్ సినిమాలు కావాలి ఎన్టీఆర్ అన్న ఇది మాస్ క్యాన్స్ అంటే మొత్తం కత్తులు రక్తలకి గట్టు ఉండాలి సెకండ్ హాఫ్ గురించి వెయిటింగ్ ఇచ్చాడు పిచ్చి మామూలు లేదు ఇచ్చి పడేసాను మామూలు కూడా అక్కడ ఇద్దరు హాయపురి కొద్దిగా అయిపోయింది అమ్మ సినిమా పిచ్చాడు మామూలుగా కాదు అది ఎట్లుంది సినిమా మాత్రం వాళ్ళకి పోతాను పో అమ్మ మొత్తానికైతే సినిమా చూసినాం అమ్మ అది ఇక హైలైట్ అంటే హైలైట్ ఒర్రి అంటే ఆ సీన్స్ అట్లుంటాయి వచ్చే ఎలివేషన్లు అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ మాత్రం నేను ఇవ్వరాగా కొంతమంది అంటే కొన్ని వీడియో చూసినా అనిరుద్ధు మ్యూజిక్ అలా అంటే ఏమనుకున్నా కానీ థియేటర్ పోయి చూస్తే అనిరుద్ధ్ ఇచ్చే బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మామూలు పిచ్చోలేదు అమ్మ ఇదేం ఫైట్ ఇదేం కథ అని నిజా సినిమా అంటే సినిమా ఎట్లుంది చెప్పినాను ఎక్సలెంట్ ఉందా సినిమా గుండె తడవాడ ఆ బేస్ ఇది ఎడితే మాత్రం అంటే అనిరుద్ధ్ అంత లెవెల్ ఇచ్చిండు మొత్తం చల్లు గూస్ బూమ్స్ వస్తాను ఇక కుర్చీలోకి వెళ్ళి లేచి ఎగిరే అంత మూమెంట్లు ఉన్నాయి ఎన్టీఆర్ వచ్చిన ప్రతిసారి మాస్ అంటే మనం ఇంతకుముందు మాసమ్మ మొగుడు అనుకున్నాం కదా మాసమ్మ మొగుడు కాదు మాసమ్మ రంకు మొగుడు ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం ఇక ఫ్యాన్స్కి అయితే చెప్పిన అవసరం లేదు నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది క్లైమాక్స్ ఇక క్లైమాక్స్లో 2 ట్విస్టులు ఉంటాయి మామూలు ట్విస్టులు అంటే మామూలు ట్విస్టులు కాదు బాహుబలి ఏ రేంజ్లో ఉందో
ఆ రేంజ్లో పక్కా ఉంది ట్విస్టులు. ఇంక మీకు సినిమా చూస్తే కానీ ఇక నేను చెప్తే అర్థం కాదు. ఏదో ఫస్ట్ కొంచెం స్లో నడిచినట్టు అనిపిస్తుంది కానీ ఒక్కసారి మైండ్ డెమ్ అంటే ఒక ఆ రేంజ్లో ఉంటుంది. తీసుకో ఆ మాత్రం పెంచేసిండు హైపు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. మీరు కూడా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇది మన మాస్ జాతర. ఎన్టీఆర్ అన్న 6 ఏళ్ళ తర్వాత పిచ్చి లేవు సినిమా అంటే గట్లు ఉండాలి. హైలైట్ ఊర మా సినిమా ఎక్సలెంట్ ఉంది. చూసేవాళ్ళు వెళ్ళి చూడండి. థియేటర్కి పోయి చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది. పార్ట్ ఇంకెప్పుడు వస్తుందో వెయిటింగ్. కూడా తీసుకుపోమని చెప్పి అన్నారు కానీ ఫ్యాన్స్ వాడాబడి ఉర్రుడు కేకులు అవన్నీ ఉంటాయి, సరిగ్గా అర్థం కాదు అని చెప్పి మా వాళ్ళని తీసుకుపోలే. ఈ సండేనా ఒక టైం చూసి మా వాళ్ళని తీసుకుపోతా. కానీ సినిమా మాత్రం వేరే లెవెల్. ఇలా మెయిన్గా మెచ్చుకోవాల్సింది అనిరుద్ భయ్ అని. ఆ సాంగ్స్ కానీ ఆ బీజిఎం కానీ వేరే. తర్వాత మళ్ళీ ఈ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ గురించి మాట్లాడుకునే అంత రేంజ్ మనకు లేదు. అది యాక్టింగ్ అంటే అది మామూలు యాక్టింగ్ కాదు, ఆస్కర్ కాదు, ఏ అవార్డు ఇచ్చిన తక్కువే, అంత రేంజ్లో ఉంది. ఇక హీరోయిన్ పాటకు ఓకే పర్లేదు. ఇక ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేసేసారు. ఇక నా స్టోరీ డైరెక్టర్ స్టోరీ డైరెక్షన్ స్క్రీన్ ప్లే కొరటాల శివభయ్యకి వెరీ థ్యాంక్స్. కొరటాల శివకి వెరీ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. బ్లాక్ బస్టర్ కొట్టేసిర్రు పక్కా. ఇక రాజమౌళి తర్వాత రాజమౌళి సెంటిమెంట్ ఉంటుంది కదా, రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఫ్లాప్ అవుతుంది. మనోడు బ్లాక్ బస్టర్ కొట్టేసిండు. నిమ్మ తిరిగి బొమ్మ ఆడింది కదా, బ్లాక్ బస్టర్ బొమ్మ. ఇది ఇండస్ట్రీ రికార్డులు పక్కా కొడుతుంది. ఎక్సలెంట్ మూవీ మొత్తానికి అయితే అందరూ ఫ్యామిలీతోని పోయి చూసే సినిమా ఇది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మాస్ అంటే ఊర మాస్ సినిమా. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఇది మన వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఎంకరేజ్మెంట్ ఇస్తే నేను ఇంకా మంచి వీడియో ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాళ వీడియో. థ్యాంక్ యూ బాయ్ ఆల్.